భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ అనేది డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ లాగా చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. జూలై నెలలోనే 32,000 పైగా ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోవడం జరిగింది. సో, 2026 సంవత్సరంలో మరికొన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ మార్కెట్‌లోకి రాబోతున్నాయి. 2027 సంవత్సరంలో కూడా కొత్త కార్స్ అయితే రాబోతున్నాయి. 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్లు, బడ్జెట్ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ కార్లు, ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇలా మల్టిపుల్ యూజర్స్‌ని దృష్టిలో పెట్టుకుంటూ కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కొత్త ఎలక్ట్రిక్ కార్లు. మరి 2026, 2027 సంవత్సరంలో భారతదేశ మార్కెట్లో రాబోతున్న ఒక 10 కొత్త ఎలక్ట్రిక్ కార్ల వివరాలని ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. సో ఫస్ట్ కార్ చూసుకున్నట్లయితే ఎంజీ కంపెనీ నుంచి హెక్టార్ టామ్ హ్యాక్ అన్నమాట. సో వాస్తవానికి ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డిజైన్ అయితే డీటెయిల్ గా ఇలా కనిపిస్తుంది. ఇది వ్యూలింగ్ కంపెనీ వాళ్ళ యాక్చువల్ కంపెనీ ఇది. దీని నుంచి ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు యాక్చువల్ గా దీన్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈ కార్ ని భారతదేశ మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే 7 సీటర్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లోకి ఆగస్టు 26 తారీఖున అయితే ఎంజీ మోటార్స్ కంపెనీలో అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఈ కార్ లో మెయిన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు ఒక్కసారి ఛార్జ్ పెడితే 530 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 69.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. మాక్సిమం మోటార్ పవర్ వచ్చి 150 కిలోవాట్ల వరకు మోటార్ పవర్ అయితే ఉంటుందన్నమాట. ఇక కార్ లోపల మీకు 12.8 అంగుళాల హై డెఫినిషన్ కంట్రోల్ స్క్రీన్ ఉంటుంది. 8.8 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే కూడా ఇస్తున్నారు. 6 స్పీకర్స్ కానివ్వండి, వాయిస్ కమాండ్ కానివ్వండి, ఐఓవి కానివ్వండి, 360 డిగ్రీ కెమెరా కానివ్వండి, క్రూజ్ కంట్రోల్, స్మార్ట్ ఎంట్రీ మరియు స్మార్ట్ స్టార్ట్ వంటి ఫీచర్స్ తో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి అయితే రాబోతుంది అనమాట. సో బట్ మీకు ఇందాక చెప్పినట్టు ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు వేరే పేరుతో అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొస్తున్నారు. సో మనకున్న సమాచారం మేరకు కంప్లీట్ గా ఈవీనే తీసుకురాబోతున్నారు. యాక్చువల్ గా ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్ అయితే ఉంది. బట్ వీళ్ళు తీసుకొచ్చేది మాత్రం కంప్లీట్ ఈవీ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి ఆర్టికల్స్ లో అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ ఆగస్ట్ 26 తారీఖుని తెలియబోతుంది. ఇక నెక్స్ట్ అయితే మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ జిఎల్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 58 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 657 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ వాళ్ళతో క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ కార్ మీకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ తో 270 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఫుల్ ఛార్జ్ తో 657 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే లభిస్తుంది. అండ్ ఇందులో మీకు ఎంబక్స్ సూపర్ స్క్రీన్ అనేది ఈ కార్ లోపల అయితే అందిస్తున్నారు అనమాట. సో దీంతో పాటుగా మీకు సరౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఇంటీరియర్ డిజైన్ లో లగ్జరియస్ గా ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి, నావిగేషన్ స్క్రీన్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. మల్టిపుల్ డిస్ప్లేస్ కూడా మీకు ఈ కార్లో అయితే లభిస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానివ్వండి, ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కానివ్వండి, ఇలా మల్టిపుల్ డిస్ప్లేస్ తో మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. అలానే స్కై కంట్రోల్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా మీకు ఈ కార్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా మీకు టెరైన్ మోడ్ కూడా అయితే ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే బానెట్ అనేది ట్రాన్స్పరెంట్ గా మారిపోయి మీకు డీటెయిల్స్ కూడా కనిపిస్తుంది అనమాట పెద్ద అక్షరాలతో. అలానే ఎలక్ట్రిక్ కార్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.4 సెకండ్లో అనేది రీచ్ అవ్వగలుగుతాం. రీసెంట్ గా ఈ కార్ ని రివీల్ చేశారు. భారతదేశ మార్కెట్ లో కూడా మోస్ట్లీ ఈ సంవత్సరం చివరికల్లా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే మహేంద్ర కంపెనీ వాళ్ళు రీసెంట్ గానే మార్కెట్ లోకి 2 కొత్త ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ తీసుకొచ్చారన్నమాట. BE6 స్పోర్ట్ ఈక్యూ అనే ఒక వేరియంట్ తో BE6 కి ఆపేసి దాని ప్లేస్ లో BE6 సంబంధించిన స్పోర్ట్ ఈక్యూ అలానే ఫార్ములా ఎడిషన్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ వేరియంట్ చూసుకున్నది BE6 సంబంధించిన స్పోర్ట్ ఈక్యూ వర్షన్ అయితే ఇలా కనిపిస్తుంది. రెండో చూసుకున్నది ఫార్ములా ఈ సంబంధించిన వర్షన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఈ కార్స్ లో మీకు మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. డ్రిఫ్ట్ మోడ్ కానివ్వండి, కస్టమ్ డ్రైవ్ మోడ్ కానివ్వండి, రివైవ్ అండ్ రివైవ్ SOS కానివ్వండి, సెక్యూర్ 360 ప్రో అంటే 360 డిగ్రీ కెమెరా వ్యూ కానివ్వండి, NFC మరియు డిజిటల్ కార్ కి వంటి ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. అలానే డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ కూడా ఈ కార్లు అయితే ఇస్తున్నారు అనమాట. అలానే మీకు BE6 ఫార్ములా ఈ స్క్రీన్ ఎడిషన్ చూస్తే డ్యూయల్ స్క్రీన్ రేస్ రెడీ కాక్ పిట్ అనేది మీకు ఈ కార్ లోపల లభిస్తుంది అనమాట. అలానే ఫ్రీడమ్ సంబంధించిన డెక్కల్ అయితే వస్తుందంటే మీకు ఆ డిజైనింగ్ అయితే ఉంటుంది. R20 అలాయ్ వీల్స్ ఆప్షన్ కూడా కార్ లో అయితే లభిస్తుంది. అలానే ఫార్ములా ఈ ఇన్స్పైర్డ్ సీట్స్ కూడా ఫార్ములా ఈ ఎడిషన్ లో అయితే మీకు ఈ కార్ లో అయితే లభిస్తుంది అనమాట. అలానే కనెక్టెడ్ యాప్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇన్ఫినిటీ రూఫ్ మరియు లైట్ మీ అప్ ఫీచర్ అయితే ఉంటుంది. 1400 వాట్ 16 స్పీకర్ హార్మన్ కార్డ్ అండ్ ఆడియో కూడా ఇస్తున్నారు. ఫస్ట్ రో లో మీకు వెంటిలేట్ సీట్స్ ఉంటాయి. అగైన్ ఈ ఫీచర్స్ డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ బట్టి వేరీ అయితే అవుతుంది అనమాట. అలానే ఇంటెలిజెంట్ అడాప్టివ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ అనేది ఇందులో మీకు లెవెల్ 2 అడాస్ ఫీచర్ కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది కార్ ని బట్టి అనమాట. సో 1, 2, 3 అలానే 3+, 3+
79 kWh మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఫార్ములా ఈ ఎడిషన్ చూసుకున్నట్లయితే 79 kWh వేరియంట్ తో అయితే ఈ కార్ అయితే లభిస్తుంది అనమాట. మీకు 27,70,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే లభిస్తుంది. అదే బేస్ వేరియంట్ వచ్చి 59 kWh వేరియంట్ తో అయితే స్టార్ట్ అవుతుంది. 20 లక్షల రూపాయల 20,000 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. 11.2 kW చార్జర్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే ఇస్తారనమాట. సో డీటెయిల్ గా రేంజ్ విషయానికి వస్తే 59 kWh వేరియంట్ కి 573 కిలోమీటర్లు, 70 kWh వేరియంట్ కి 650 కిలోమీటర్లు, 79 kWh వేరియంట్ కి 708 కిలోమీటర్ రేంజ్ తో మీకు ఎలక్ట్రిక్ కార్ అనేది కంపెనీలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ కార్ మీకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 180 kW చార్జర్ యూస్ చేస్తే 20 మినిట్స్ లోనే 300 కిలోమీటర్ రేంజ్ వరకు మీరు పొందొచ్చు అని కంపెనీలు చెప్తున్నారు. సో అలానే మహేంద్ర సంబంధించిన BE6 ఎలక్ట్రిక్ కార్ డెలివరీస్ వచ్చేసరికి సెప్టెంబర్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ అయితే టాటా సఫారీ ఈవీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కొన్ని లీక్డ్ ఇమేజెస్ అనేది ఇంటర్నెట్ లో అయితే రావడం జరిగింది అనమాట. సో ఇందులో మీకు ట్రిపుల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే తో ఈ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. ఈ టాటా సంబంధించిన ఈ కొత్త కార్ ఏదైతే ఉందో సఫారీ ఈవీలో కూడా మనకి హ్యారియర్ ఎలక్ట్రిక్ కార్ లాగానే మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ 65 kWh 75 kWh వేరియంట్స్ ఎలక్ట్రిక్ కార్ ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో మరి ఈ ఎలక్ట్రిక్ కార్ లో 627 కిలోమీటర్ రేంజ్ ఉంటుందా లేకపోతే అంతకన్నా ఎక్కువ రేంజ్ వస్తుంది అనేది మాత్రం మనకి మరికొంత కాలం ఆగితే మాత్రం కంప్లీట్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది 2026 సంవత్సరం ఎండింగ్ కానివ్వండి 2027 సంవత్సరం స్టార్టింగ్ లో టాటా సఫారీ ఈవీ ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అయితే విన్ఫాస్ సంబంధించిన VF5 ఎలక్ట్రిక్ కార్ అనేది రీసెంట్ గా ఇండియన్ రోడ్స్ మీద టెస్ట్ చేస్తున్నప్పుడు స్పాట్ అవడం జరిగింది అనమాట. సో మోస్ట్లీ మరి ఎలక్ట్రిక్ కార్ ని 2026 సంవత్సరం ఎండింగ్ కి మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో VF5 ఎలక్ట్రిక్ కార్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఆల్రెడీ వియత్నాం దేశంలో అయితే అందుబాటులో ఉంది. విన్ఫాస్ VF6-7 భారతదేశ మార్కెట్ లోకి వచ్చింది. బట్ ఈ కార్ ని కూడా భారతదేశ మార్కెట్ లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అప్ టు 260 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. కార్ సంబంధించిన లుక్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. సో ఇంటీరియర్స్ అనేది మీకు లోపల అయితే ఇలా ఉంటుంది అనమాట. బట్ ఈ డీటెయిల్స్ అనేది కూడా రివీల్ చేయట్లేదు. మరి ఇండియన్ వేరియంట్ కి ఏమన్నా అడిషనల్ ఫీచర్స్ లాంటివి యాడ్ చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ఈ కార్ మీకు 10 నుంచి 70% ఛార్జ్ 34 నిమిషాల ఛార్జ్ అవుతుంది అనేది చెప్తున్నారు. 7 సంవత్సరాల పాటు వారంటీతో ఈ కార్ అయితే ఇస్తున్నారు అనమాట. అంటే 94 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంటుంది. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అండర్ 14 సెకండ్స్ లోనే ఈ కార్ అయితే రీచ్ అవ్వగలుగుతుంది అనమాట. అలానే 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఉంటుంది. హిల్ స్టార్ట్ అసిస్ట్ కానివ్వండి, ABS, EBD, బ్రేక్ అసిస్ట్ ఫీచర్స్ కూడా మీకు ఈ కార్ లో అయితే లభిస్తుంది అనమాట. స్టీర్ వీల్ వచ్చేసరికి అడాస్ ఫీచర్ కూడా ఉంటుందని చెప్తున్నారు. మరి భారతదేశ మార్కెట్ లో ఏ ప్రైస్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనం 2026 సంవత్సరం ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ BYD ఆటో 2 ఎలక్ట్రిక్ కార్ కూడా రీసెంట్ గా ఇండియన్ రోడ్ మీద టెస్ట్ చేస్తున్నప్పుడు ఇమేజ్ అనేది లీక్ అయినాయి అనమాట. సో ఎలక్ట్రిక్ కార్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది, ఆల్రెడీ చైనా వంటి మార్కెట్ లో ఈ కార్ అయితే అందుబాటులో ఉందన్నమాట. ఒక్కసారి చార్జ్ పెడితే 312 కిలోమీటర్లకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 160 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 7.9 సెకండ్లో రీచ్ అవ్వగలుగుతుంది అనమాట. ఇది ఒక SCV సెగ్మెంట్ కిందకి అయితే వస్తుంది ఎలక్ట్రిక్ కారు. సో 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఇండియన్ కండిషన్స్ కి ఇంకేమైనా కొత్త కలర్స్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. అంటే స్మార్ట్ రొటేటబుల్ స్క్రీన్ కూడా మీకు కార్ లోపల అయితే ఉంటుంది. నావిగేషన్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, ఇన్ఫోటైన్మెంట్ ఫీచర్స్ కూడా మీరు ఇందులో అయితే చూడొచ్చు అనమాట. ఎర్గనామిక్ సీటింగ్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. ఎక్స్ట్రా లగేజ్ స్పేస్ కూడా అయితే ఉంటుందని చెప్తున్నారు. 1400 లీటర్స్ బూట్ స్పేస్ ఇస్తున్నారు. 1340 లీటర్ వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సీట్స్ ని ఫ్రంట్ కి మీరు మౌల్డ్ చేసి. కార్ వచ్చేసరికి మీకు 65 కిలోవాట్ వరకు ఇన్పుట్ అయితే తీసుకుంటుంది అనమాట. 30 నుంచి 80% ఛార్జ్ 28 నిమిషాలనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. డ్రైవర్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇందులో మీరు BYD సంబంధించిన బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ కార్ లో వెహికల్ టు వెహికల్ కానివ్వండి, వెహికల్ టు లోడ్ వంటి ఫంక్షన్స్ కూడా మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. మరి BYD కంపెనీ వాళ్ళు ఇండియన్ స్పెక్స్ వేరియంట్ లో ఏమైనా చేంజెస్ తీసుకొస్తారో అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఈ కీ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి 2026 సంవత్సరం ఎండింగ్ లోనే BYD కంపెనీ వాళ్ళు ఈ కార్ ని ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ అయితే టాటా సంబంధించిన ఫ్యూచర్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ అనమాట, అవెన్యూ అనమాట. 2020 సంవత్సరం ఎక్స్పోలో అయితే ఈ కార్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేశారన్నమాట. సో ఈ కార్ లో ప్రత్యేకత ఏంటంటే ఒకసారి చార్జ్ పెడితే 500 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. 30 మినిట్స్ లోనే ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. మీకు సన్ రూఫ్ కానివ్వండి, ఇలా ఫోల్డబుల్ సీట్స్ కానివ్వండి, అలానే Gen 3 ఆర్కిటెక్చర్, స్కేట్ బోర్డ్ ఆర్కిటెక్చర్ మీద ఈ కార్ అయితే బిల్డ్ చేస్తారనేది చెప్తున్నారు అనమాట. సో మొత్తం ఫ్యూచర్ లెవెల్లో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట అవెన్యూ అనే ఒక ఎలక్ట్రిక్ కారు. సో వాస్తవానికి ప్రీవియస్ గా వచ్చిన న్యూస్ ప్రకారం 2026 సంవత్సరంలోనే ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒక కార్ వస్తుందని చెప్పారు. బట్ ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మోస్ట్లీ 2027 సంవత్సరంలో ఈ సెగ్మెంట్ నుంచి అవెన్యూ రిలేటెడ్ గా కొత్త ఎలక్ట్రిక్ కారు 2027 సంవత్సరంలో వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే BYD కంపెనీ వాళ్ళ డెన్జా డీన్ అనే ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇది ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో అప్ టు 600 కిలోమీటర్ రేంజ్ తో BYD కంపెనీ వాళ్ళు మోస్ట్లీ దీపావళి కల్లా ఈ కార్ ని మార్కెట్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది అనేది చెప్తున్నారు. మీరు 10
10 నిమిషాల్లోనే 150 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే పొందొచ్చు అని చెప్తున్నారు. 0 to 100 వచ్చేసరికి 6.9 సెకండ్స్ లో అయితే రీచ్ అవుతుంది అనమాట. సో మీకు 360 వ్యూ కార్ సంబంధించిన 360 వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సైడ్ లెన్స్ కానివ్వండి, టైల్ లైట్ ఇండికేటర్స్ అన్ని కూడా అయితే మీరు చూడొచ్చు. బీజ్ అలానే బ్రౌన్ వంటి కలర్స్ లో అయితే మీ కార్ అయితే లభిస్తుంది అనమాట. సో మోస్ట్లీ లగ్జూరియస్ కోసం అయితే ఈ కార్ అయితే బిల్డ్ చేసినట్టుగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఫిజికల్ బటన్స్ అయితే ఉంటాయి మిడిల్ రో సీట్స్ లో, అండ్ హై లగ్జరీ క్వాలిటీతో ఇంటీరియర్స్ అయితే డెవలప్ చేసినట్టుగా చెప్తున్నారు. 120 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. 10-way పవర్ అడ్జస్టబుల్ సీట్స్ కానివ్వండి, 6-way స్లీప్ హెడ్ రెస్ట్ కానివ్వండి, 10-point మసాజ్ కానివ్వండి, ఇలాంటి మల్టిపుల్ ఫీచర్స్ కూడా ఈ కార్లు అయితే వస్తున్నారు. అలానే సాఫ్ట్ క్లోజ్ ఆటోమేటిక్ అయితే ఉంటుంది. 14 డైనో ఆడియో స్పీకర్స్ కూడా ఈ కార్లు అయితే ఇస్తున్నారు. అండ్ ఇందులో మీకు ఆండ్రాయిడ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా అయితే ఉంటుంది అనమాట. స్మార్టర్, సేఫర్ మరియు మోర్ కంఫర్టబుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కస్టమర్స్ కి లభిస్తుంది అనేది చెప్తున్నారు. ఇది వచ్చేసరికి ఈ ప్లాట్ఫామ్ 3.0 మీద అయితే బిల్డ్ చేస్తున్నారు. సో ఈ కార్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి మోస్ట్లీ మరికొన్ని నెలల్లో అయితే తెలియబోతుంది. నెక్స్ట్ అయితే మహేంద్ర సంబంధించిన BE07 ఎలక్ట్రిక్ కార్ అనమాట. మోస్ట్లీ BE06 ఎలక్ట్రిక్ కార్ ప్లాట్ఫామ్ లాగానే ఇది కంప్లీట్ మహేంద్ర వాళ్ళ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ ఏదైతే బిల్డ్ చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. మహేంద్ర BE6 ప్లాట్ఫామ్ లో ఎలాగైతే 59 కిలోవాటర్లు 79 కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇచ్చినట్టుగానే ఇందులో కూడా మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఈ కార్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే 600 కిలోమీటర్ల పైగా రేంజ్ తో 180 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఒక 20 to 25 మినిట్స్ లోనే 80% వరకు ఛార్జ్ అయ్యే అవకాశం ఉండే విధంగా ఈ కార్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సిమిలర్ గా BE6 లో ఉన్న ఫీచర్స్ తోనే ఈ కార్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో 2026 సంవత్సరంలో కానివ్వండి 2027లో మహేంద్ర సంబంధించిన BE07 ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ కార్ చూసుకున్నట్లయితే హ్యుండై సంబంధించిన HE1i ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇది ఒక మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ కార్ అనేది చెప్పుకోవచ్చు. ప్రీవియస్ గా కూడా మన న్యూస్ ఆర్టికల్స్ అయితే మెన్షన్ చేసాము. హ్యుండై కంపెనీ వాళ్ళు ఒక బడ్జెట్ సెగ్మెంట్ తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చని. సో ఇన్స్టర్ రిలేటెడ్ డిజైన్ తో హ్యుండై కంపెనీ వాళ్ళు ఈవీ సెగ్మెంట్ తో ఈ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 42-49 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, సుమారుగా 300 నుంచి 350 కిలోమీటర్ రేంజ్ వేరియంట్స్ తో ఈ కార్ ని హ్యుండై కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ ని ముఖ్యంగా టాటా సంబంధించిన నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ కానివ్వండి, సిట్రియాన్ సంబంధించిన కార్స్ కి పోటీగా ఒక 11 నుంచి 15 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ టార్గెట్ చేస్తూ మోస్ట్లీ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. అగైన్ ఇది కూడా 2026 సంవత్సరం ఎండింగ్ కల్లా మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి 2026-2027లో భారతదేశ మార్కెట్ లోకి వచ్చే కొన్ని అవకాశం ఉన్న ఎలక్ట్రిక్ కార్ డీటెయిల్స్ అనమాట. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్, డ్రైవ్ ఫ్యూచర్.